ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. వనస్థలీపురం సాహెబ్ నగర్ కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు పాత సీనియర్ నాయకుల సమస్యలను మాత్రమే ప్రస్తావించారని స్పష్టం చేశారు. ఎవరిని ఏ కులాన్ని విమర్శించలేదని పేర్కొంటూ ఓ వ్యక్తికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తన వద్ద ఉందని, అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయలేమని అన్నారు. సదరు వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీని కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏం లేదన్న, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖరారైపోతుంది. ఇట్లాంటి వ్యక్తులను పెడితే మా మహిళలందరూ కూడా పనిచేయడానికి బాధపడుతున్నారు, వాళ్ళ ఇండ్లలో కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులతో తిరగాలనేసి అతన్ని వెంటనే సస్పెండ్ చేసి అతని ప్లేస్ లో ఎస్టీ బిడ్డకి గాని, ఎస్సీ బిడ్డకి గాని, బీసీ బిడ్డకి గాని, ఎవరికైనా గాని సాహెబ్ నగర్లో తిరిగిన సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఇచ్చినా గానీ వాళ్ళతో మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామన్న. అతనికి ఇచ్చిన నాకు అక్కసలేదన్న. నా టీంలో చాలా వరకు ఎస్టీ ఎస్సీ అమ్మాయిలే ఉన్నారు. నేను చాలా మందిని నేను ఎంకరేజ్ చేసిన, చాలా మందిని పుష్ చేసిన, పోరాటం చేయాలని. ఒక అమ్మాయి గద్వాల సర్పంచ్ టికెట్ కూడా ఇప్పించిన మా అమ్మాయికి. ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి శ్రావ్య అని ఉంటుంది, అమ్మాయి కూడా నేను ఈ రోజు వైస్ ప్రెసిడెంట్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా జనరల్ సెక్రటరీలను చేసిన, యూత్ కాంగ్రెస్ లో స్టేట్ జనరల్ సెక్రటరీలు కూడా ఇరన్న చాలా మంది అమ్మాయిలు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ లో కూడా. అలాంటి వాళ్ళ మధ్య తిరిగిన నాకెందుకు అన్న, అట్లాంటి నాకు లిఫ్ట్ అయ్యాను కదా, అమ్మాయిలకి లిఫ్ట్ అయ్యాను కదా. నాకు అంత కులపిచ్చి ఉండో లేదని నాకు అంత అహంకారమో ఉంటే ఈ రోజు ఫోన్ చేస్తే అక్కని మాట్లాడతారు, అక్క నాతో మాట్లాడట్లేదు అక్క, నీలాంటి నాతో మాట్లాడప్పుడు బాధ అవుతుంది అక్క అనే స్థితిలో మీరు మీకు నెంబర్లు ఇస్తే మీరు ఎంక్వైరీ చేయండి, అమ్మాయి ఎంతవరకు మీకు పుష్ చేస్తుందని. తీసుకోను కదా అంత పిచ్చి ఉన్నదాన్ని అయితే. అది అనేది అసలు అవాస్తవం అన్న. కుల పిచ్చి అనేది నేను తీయలేదు, నేను కులాన్ని గురించి మాట్లాడలేదు, వ్యవస్థ గురించి మాట్లాడలేదు, అతని పేరు కూడా తీయలేదన్న. నేను ఓన్లీ మేము ఎట్లా తిరుగుతాం, ఇలాంటి వ్యక్తి మీద ఉన్నాయంట ఆరోపణలు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది పూర్వము, ఇది మీరు ఎంక్వైరీ చేసి అతను తీసేయండి అని చెప్పి మాత్రమే నేను మాట్లాడినా. ఎక్కడ కూడా కులం ముచ్చట మాట్లాడలేదు. అది ఒక మహిళ మీద, అది ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటారు, మరి ఏ రకంగా ఎస్టీ ఎస్సీ కేసు వేసి కూర్చోబెట్టి మాట్లాడి చేసుకోవాల్సిన సందర్భాన్ని అంత దూరం తీసుకెళ్లి అతని మాటలను ఇంకోళ్ళ నోటి నుంచి విద్యారెడ్డి నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా, నువ్వు ఎట్లా పని చేస్తావో చూస్తా, నీ ఇంటి మీద దాడులు చేస్తాము, నువ్వు ఎక్కడ కనబడతావో చూస్తాము అనడం మాత్రం. ఇంకో విషయం అన్న, నేనంట ఈ కాలు దుమ్ము కూడా సరిపోనంట, ఇన్ఛార్జి గారి కాలు దుమ్ము కూడా పనికి రానంట. అంటే మహిళలు మదియాష్ కన్నా గారి కాలు దుమ్ము కింద కూడా సరిపోమని అనడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితులన్న. మా ఎల్బీ నగర్ మహిళలము అంటే పార్టీలో పనిచేసే మహిళలు కాలు దుమ్ము కూడా సరిపోమా? మదియాష్ కన్నా గారు, ఈ సందర్భంగా నేను మీకు ఎల్బీ నగర్ లో గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈరోజు నేను ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నా. నేను గత 3 రోజుల క్రితం గాంధీ భవన్ లో నా బాధ నేను వ్యక్తపరుచుకున్నాను. ఆ వ్యక్తపరుచుకున్న విషయంలో ఎక్కడ కూడా నేను ఏ కులాన్ని గాని ఎవరిని గాని నేను విమర్శించింది లేదు, మాట్లాడింది లేదు, పేరు కూడా తీసింది లేదు. నా బాధలు ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి పాత నాయకుల, సీనియర్ నాయకుల బాధలు తప్ప నేను అక్కడ ఎవరి గురించి కూడా నేను మాట్లాడలేదు. అలాగే మొన్న 2 రోజుల క్రితం కూడా నేను ఒక ప్రెస్ మీట్ వదలడం అయింది. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించినవి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే అది చూపించి ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయలేము, అతను తీసేసి ఎవరినైనా పెట్టండి, దీని వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారని తెలిసింది, ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోగలరని మాత్రమే పెట్టాను తప్ప ఎక్కడ కూడా ఈ 2 వీడియోలలో ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కూడా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా కానీ, అవమానించపరిచేలాగా కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మీరు ఎక్కడైనా నా వీడియో పాయింట్ టు పాయింట్ తీసి చూసినా కానీ నేను విమర్శించిన దాఖలాలు లేవన్నా. అయితే ఈరోజు ఆ 2 వీడియోలు పట్టుకొని నేను ఒక వ్యక్తిని తిట్టినాననేసి, ఒక వ్యవస్థని తిట్టినానేసి, ఒక కులాన్ని తిట్టినానేసి నా పైన నిన్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మదియాష్కి గారు నా పైన కేసు పెట్టియడం జరిగింది. ఆ వ్యక్తితోటి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టియడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, లేదు పార్టీకి అన్యాయం జరుగుతుంది, పార్టీని బాగుపరుచుకుందని అని చెప్పి నేను మదియాష్కి గారికి కూడా తెలుసో లేదనే విధానంలో నేను చెప్పడం జరిగిందన్న. కానీ అంటే క్వశ్చన్ చేస్తే నా పైన ఇట్లా అంచుకుంటే అడిగినన్నా, నేను ఏందన్నా నా పరిస్థితి ఏంటంటే నేను ఏం చేయలేదు, నా చేతులు ఏం లేదన్నాడన్నా. మరి ఇన్ఛార్జి కూడా నీ చేతులు ఏం లేదో వెన్ను తిరిగి ఎందుకు చెప్పుకోవాలని ఆడపిల్లలని? మీ చేతులు లేదని ఫస్ట్ రోజు చెప్పొచ్చు కదా. నేను ఈరోజు నా పిల్లలను వదిలేసి, మా పేరెంట్స్ వదిలేసి నీ పార్టీ కోసం నైట్ 12 దాకా తిరిగిన కదా, నీకోసం నైట్ 12 దాకా తిరిగిన కదా ఉదయం నుంచి.
మీ బర్త్డేలకి మీ ఫ్లెక్సీలు వేసిన సీఎం గారు వస్తే దానికోసం ఫ్లెక్సీలు వేసి ఖర్చు పెట్టుకొని పార్టీలు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాం, ఎక్కడ ధర్నాలు ఉంటే ఆడికి వచ్చినాం, ఎక్కడ మీరు ఆ కాలనీలో తిరుగుతుంటే అక్కడికి వచ్చినాం. ఇవన్నీ ఎందుకు చేయాలన్న మరి నీ చేతులు ఏం లేనప్పుడు నీ వెనకాల ఎందుకు తిరగాలి? మేము మా మహిళలకు ఏమి ఇద్దాం అనుకుంటారు మెసేజ్? మరి మా మహిళ తిరగాలా వద్దా? ఇట్లాంటి వాళ్ళని వ్యభిచారం చేసుకునే వాళ్ళని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాం. మరి మేము మహిళలను పనిచేయాలా వద్దా పార్టీలో? నేను ఎఫ్ఐఆర్ కాపీ చూపించిన కూడా అతన్ని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాం అంటే మాకేం చెప్పాలనుకుంటున్నాం మా మహిళలకి? ఇది అధిష్టానం అందరూ కూడా గమనించాలన్నా. నాకైతే ప్రాణహాని ఉంది. నాకు చీమ కొట్టినా లేదా నా సోషల్ మీడియాలో గానీ ఇంకెక్కడైనా గానీ ఎక్కడ ఏ మాధ్యమాల్లో గానీ మానసికంగా గానీ శారీరకంగా గానీ ఏది జరిగినా గానీ మధ్యాష్కి గారే కారణం అన్నా. అడగాలంటే అడగనే ఉన్నా. నేను ఆల్రెడీ అన్నా నా వీడియో చూసి మేడం గారు పిలిపించారన్నా, పిలిపించి మాట్లాడారు. అవునమ్మా అలాంటి కేసులు ఉన్న వాళ్ళని పార్టీలో తీసుకోవడానికి లేదని చెప్పారు. మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తాం, మాట్లాడి తీసేస్తామని చెప్పారు. నిజమైతే ఏసీసీ సచిన్ గారు అన్న అన్న ఒకటన్నా అక్కడ మీరు క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీలు చూడాలన్నా. 6 మహిళలని అందులో పెట్టి 2000 ఒక పోలీస్ అన్న అధికారి ఒక మామూలు పర్సన్ లాగా వెళ్ళి అందులో 3,000 అంటే 26,000కి మాట్లాడుకొని అక్కడికి లోపలికి వెళ్ళాక ఎస్ఓటీలను పిలిచి అదంతా వీడియో తీసి అందులో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎందుకంటే చెప్పలేనన్నా సేకరించి పెట్టుకొని అది ఎవరి పేరు మీద అన్ని తీసి చూసినాక పరారీలో ఈయన పేరు వద్దు కానీ ఆయన పేరు ఉందని కూడా అలా క్లియర్ గా రాసిందన్న. వాళ్ళది మన్నడదా కూడా కేసు నడిచింది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ అయిందంటే అది ఎవరి మీద అంత అడ్డగోలు ఎఫ్ఐఆర్ వేయరని ఎంక్వైరీ అయినాకనే ఎఫ్ఐఆర్ వేస్తారు కదన్నా. అది తెలియనిదా అన్న? కోర్టులో ఫైన్ కడితే కొట్టేశారన్న అట్లాంటి వాటికి. దాన్ని ఎందుకు కదండి క్రిమినల్ కేసు జైలు శిక్ష చేయడానికి? అంటే ఇది బహిర్గత విషయం కదా మేడం, ఇది లోపల మాట్లాడొచ్చు కదా మీరు బహిర్గతంగా. ఇప్పుడు అది విషయాన్ని అంతకుముందు అన్న దగ్గర తీసుకువెళ్ళంటే నాకు కూడా తెలియదంట అన్న. ఎఫ్ఐఆర్ కదా ఏమైతుంది? అది ఎవరు అన్నారంట అన్న ఒకరు పెద్ద మనుషులుగా పేర్లు వద్దన్న. అందువల్ల అది అంటే ఇక్కడ లోపల చెప్తే కుదరదు, అది పై స్థాయి దాకా వెళ్ళాలి. పై స్థాయికి వెళ్ళాలి అంటే అలాంటి మహిళలు అంత దూరం వెళ్ళలేదు కాబట్టి నా వీడియో చేయాల్సి వచ్చింది అన్న. రెడ్డి వాళ్ళ తండ్రి జకిడి ప్రభాకర్ రెడ్డి